హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి అందరూ? సంక్రాంతి పండుగ చాలా దగ్గరకు వచ్చేసింది కదా. పండుగ దగ్గరగా వచ్చిందంటే ఎన్ని పనులు కదండి. ఇల్లు క్లీన్ చేసుకోవాలి, అలాగే పిండి వంటలు చేసుకోవాలి, బోల్డ్ పనులు ఉంటాయి కదా. మరి ఇంత పనులు ఉండి మరి పిండి వంటలు చేయాలంటే చాలా కష్టంగా అనిపించినప్పుడు ఒక్కరే ఉన్నా సరే కంగారు పడకుండా ఈజీ ప్రాసెస్లో పిండి వంటలన్నీ చకచకా చేసేసుకోవచ్చండి. మరి నేనైతే పిండి వంటల్లో చెక్కలు చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ మెథడ్ చూసారంటే అప్పుడు మీకే అనిపిస్తుందండి, చెక్కలు చేయడం ఇంత ఈజీనా అని ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ రూపంలో షేర్ చేస్తారు. కూడా ఈ వీడియో చూసి ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ చకచకా చెక్కలు చేసేయండి. పెసరపప్పు ఒక 1 అవర్ ముందే నానపెట్టేసానండి. బాగా నానిపోయి ఉన్నాయి, చూడండి బాగా నానిపోయి ఉన్నాయి. మిక్సీ జార్లోకి ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, అలాగే ఒక 2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇవంతా కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం కదా. ఫస్ట్ ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని ఇందులోకి నేనైతే 4 కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసాం కదా, కారం కొద్దిగా వేసేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగానే వేసాను. అలాగే మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర పేస్ట్ కూడా వేసేసుకుందాం. పెసరపప్పు నానబెట్టేసుకున్నాం కదా, నీళ్ళన్నీ వంపేసుకొని పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి, మీకు ఏది ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పెసరపప్పు బాగుంటుందని చెప్పేసి పెసరపప్పే వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా పిండిలో బాగా కలిసిపోయేలాగా ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్ బాగా కాంచి ఇందులోకి ఒక 2 గరిటెలు వేసేసుకోండి. ఈ గరిటెతోటి అంతా మిక్స్ చేసేస్తున్నాను. ఆయిల్ వేడిగా ఉంటుంది కదా. ఫస్ట్ గరిటెతో మిక్స్ చేసేసుకొని తర్వాత చేత్తో బాగా కలుపుకోండి. ఈ ఆయిల్ అంతా కూడా పిండిలో బాగా కలిసిపోయేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇందులోకి నానబెట్టిన శనగపప్పు వేసుకోవచ్చు, ఇంకా సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్ వేస్తానండి. అన్నీ మిక్స్ కూడా వేసుకుంటారు కొంతమంది. ఒకసారి శనగపప్పు వేస్తాను, ఒకసారి ఇలా పెసరపప్పు వేస్తాను, ఇంకోసారి సగ్గుబియ్యం కూడా ఇంతకుముందు కూడా చూపించాను కదా, సగ్గుబియ్యం వేసేసి ఇలా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా వేసుకుంటూ ఉంటాను అనమాట. ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేసుకుంటే పిండి బాగా జిగట వస్తుందండి. నేనైతే ఎప్పుడు కూడా మురుకులకు కానీ ఇలా చెక్కలకు కానీ వేడి నీళ్ళే వేసుకుంటాను. వాటర్ ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాము. ఇలా వాటర్ వేసేసి ఇప్పుడు చేత్తో కలుపుకుందాము. ప్లేట్ చిన్నగా అయిపోయింది కలపడానికి, పెద్ద ప్లేట్ తీసుకుంటున్నాం. ఇలా వెడల్పుగా ఉంటే కలుపుకోవడానికి ఇలాగా మిక్స్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది కదా. వాటర్ తక్కువ వచ్చినప్పుడు ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండండి. అందుకే ఒకేసారి వేసేస్తే మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకొకటి బాగా మిక్స్ చేసేసుకొని ఉండలు చేసేసుకున్నామంటే ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఇలా పిండి అయితే కలిపేసుకున్నాం చూడండి. పిండి ఇలా కొంచెం గట్టిగా ఉండాలి, మరి సాఫ్ట్గా ఉంటే మనకి చెక్కలు అనేది మెత్తగా వస్తాయి అన్నమాట. ఇందులో కొంచెం పిండి తీసుకొని మిగతాది ఆరిపోకుండా పక్కన పెట్టేసుకుందాము. ఇలా బౌల్ ఏదైనా మూత పెట్టేసుకుంటే ఆరిపోకుండా ఉంటుంది.
ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. అంటే చెక్కలు ఏ సైజులో చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఇలా ఉండలు చేసేసుకోండి. నేనైతే కొంచెం చిన్నగా చేయాలనుకుంటున్నా కాబట్టి ఇలా చిన్న సైజు ఉండలుగా కట్ చేసుకుంటున్నాను. మీరు ఏ సైజు చేయాలనుకుంటున్నారో ఆ సైజు ఉండలన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకుంటే కొన్ని ఒక్కొక్కసారి ఎక్కువగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా రౌండ్గా చేసేసుకోండి. ఇలా కొన్ని చేసుకుంటే మనకి పిండి ఆరిపోదండి. అన్నీ ఒకేసారి చేసుకుంటే కూడా ఆరిపోతాయి. ఇలా కొన్ని ఉండలు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఫస్ట్ వీటిని చెక్కలుగా ఒత్తేసుకుందాము. మనము ఒక్కరే ఉన్న చెక్కలు ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా ఒక కవర్ తీసేసుకోండి, ప్లాస్టిక్ కవరు తీసేసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకోండి. ఫాస్ట్గా అయిపోతాయండి, బోర్ కొట్టదు ఒకరే చేసుకున్నా కూడా. లేకుంటే ఇలాంటి పిండి వంటలు చేయాలంటే ఇద్దరిద్దరు ఉండాలి కదా. కవర్కి ఇటువైపు కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. ఇలా చేసుకుంటే ఒక్కరే చేసుకున్నా కానీ బోర్ కొట్టదండి. మళ్ళీ పిండి వంటలు చేయాలంటే ఇద్దరిద్దరు ఉండాలి కదా. ట్రాన్స్పరెంట్గా ఉందనుకోండి కవరు, మీకు ఇలా పెట్టేసుకుంటే కనిపిస్తాయి అన్నమాట ఈజీగా. నా దగ్గర ట్రాన్స్పరెంట్గా ఉన్నది లేదు, ఇది వచ్చేసి డిమార్ట్లో సరుకులు తెచ్చిందనమాట. ఇప్పుడు ఇలా కింద ఫ్లాట్గా ఉండే బౌల్ తీసేసుకొని ఇలా ఒత్తేసుకోవడమే అండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోండి, ఈవెన్గా వచ్చేలాగా మనకు అనిపిస్తుంది చూడండి. ఇలా చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. చూసారా చెక్కలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదా, రౌండ్గా. అసలు మనము దాని కింద పెట్టి ఒత్తాల్సిన అవసరం లేదండి. చూడండి మనకి ఎక్కువ మందం లేకుండా మరీ పలుచగా కాకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా. ఇంకా ఆయిల్ వేడి చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. చూసారా ఒక్కసారికే మనకి 8 వచ్చాయి. ఇంకా పెద్ద కవర్ అయితే ఇంకా ఎక్కువ వస్తాయండి. ఇలా మీకు ఓపిక ఉన్నట్లుగా చేసేసుకోవచ్చు ఎన్నైనా కూడా ఈజీగా. స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను. ఈ ఆయిల్ వేడెక్కేలోపు ఇంకొన్ని చెక్కలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకొకసారి వేసేసుకోవచ్చండి. చాలా ఈజీ కదా, ఒక్కరే ఉన్నా కూడా మనము ఇలా పిండి వంటలు ఇలా చాలా ఐడియాలతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువగా ఏమి అప్లై చేయకండి, ఇలా కొద్దిగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. రెండు వైపులా ప్రతిసారి ఏమి అప్లై చేయాల్సిన అవసరం లేదు. సరే షేప్ కూడా రౌండ్గా ఎంత బాగా వస్తాయి కదా. ఆయిల్ పెట్టేసానండి, బాగా వేడెక్కింది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని వేసేసుకుందాము. ఇలా పెద్ద కడాయి పెట్టేసుకొని ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే ఎక్కువ చెక్కలు పడతాయి. ఆయిల్ మాత్రం బాగా వేడెక్కాలి. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఈ చెక్కలు మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకి బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఫటఫట వేయించేసుకున్నాం అనుకోండి, చాలా గట్టిగా అదొక రకమైన కటువుగా అంటారు కదా, అలా కటువుగా వస్తాయి అన్నమాట. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగా సాఫ్ట్ క్రిస్పీగా వస్తాయి. ఇలా నొరగంతా తగ్గింది కదా, ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోండి. చూడండి పైన ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయి కదా. కొంచెం ఓపికగా చేసుకుంటే చెక్కలు ఫటాఫట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిండి ఒకటి కలుపుకొని ఉండలు చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. చూసారు కదా, ఇలా బాగా నురగ తగ్గిపోతే మనకి బాగా ఫ్రై అయినట్లండి. చూసారా కలర్ కూడా బాగా మంచి కలర్ వచ్చాయి కదా. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, బాగా క్రిస్పీగా వస్తాయి. చూసారా సౌండ్ ఎలా వస్తుందో. అంతే అండి, చాలా ఈజీ. ఇప్పుడు మిగతావి కూడా ఇలా వేసేసుకోవడమే. ఈ ఫ్రై అయ్యేలోపు మిగతావి చేసేసుకోవచ్చండి. నేనైతే చిన్నగా చేసుకున్నాను.
మీరు చెక్కలు ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఒకటే చిట్కా అండి, ఇలా నొరగ తగ్గింది అంటే ఫ్రై అయ్యాయని ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. ఇంకోవైపు టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ నొరగ తగ్గిపోయింది అనుకోండి, ఇంకా పూర్తిగా కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టు అంతే. ఇలా చిన్న చిన్న చిట్కాలతో ఈజీగా వంటలు ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చూసారండి ఎంత ఫాస్ట్గా మన చెక్కలు అయిపోతున్నాయి అసలు. సౌండ్ 2 ప్లేట్లకు పోయగానే గలగలలాడిపోతున్నాయి. ఇంతకుముందు అయితే పిండి వంటలు చేయాలంటే అందరినీ అడిగేవాళ్ళండి, వస్తారా వస్తారా అని. ఇప్పుడు ఆ బాధే అక్కర్లేదు, ఒక్కరే ఉన్నా కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ టైం అలా చేసేటప్పుడు అండి పూరీ ప్రెస్లో ఒక్కొక్కటే ప్రెస్ చేసుకుంటూ చేసుకునేదాన్ని. అలా చేయాలంటే ఎంత టైం పట్టేది, అప్పో చెక్కలు చేయాలంటేనే భయం వేసేది. ఈ ప్రాసెస్ తెలిసిన తర్వాత అంతే నా చెక్కలు అనిపిస్తుంది, అంత ఈజీగా అయిపోతాయి. మరి ఈ ప్రాసెస్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? చెక్కలు చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది కదండి. మీరు కూడా ఒక్కరే ఉన్నా కూడా ఏమీ కంగారు పడకుండా ఎన్ని పిండి వంటలైనా కూడా ఇలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ పిండి వంటలైనా అంతే అండి, కొంచెం ఐడియా ఉపయోగిస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయి అసలు. అలా నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ టేస్టీగా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఈ సంక్రాంతికి ఇంతే టేస్టీగా ఈజీగా చెక్కలు ప్రిపేర్ చేసుకొని పండుగని ఎంజాయ్ చేసేయండి. ఒక అరగంటలో ఒక్కరే ఉన్నా కూడా ఇన్ని చెక్కలు చేసేది చూడండి. నేనైతే ఒక అరగంటలోనే ఇవన్నీ చేసేసుకున్నాను. మరి మీకు ఎన్ని చెక్కలు కావాలంటే అన్ని చెక్కలు ఇలా ఈజీ ప్రాసెస్లో చేసేసి, మరి ఈ ప్రాసెస్ మీకు నచ్చింది కదా? నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరి ఆలస్యం చేయకుండా కంగారు పడకుండా ఈ సంక్రాంతికి ఇలా చెక్కలు చేసేసి ఎలా వచ్చిందో, మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో షేర్ చేసేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.